టీడీపీ గెలుపుపై ఆ పార్టీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఆయన టీడీపీ దుస్థితిని బట్టబయలు చేశారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు చాలా కష్టమంటూ స్టేట్మెంట్ ఇచ్చారు లావు శ్రీకృష్ణదేవరాయలు. గెలుపు కోసం టీడీపీ చాలా కష్టపడాలని, బీజేపీతో పొత్తు వల్ల లాభం లేదన్నారు. లావు శ్రీకృష్ణ వ్యాఖ్యలతో టీడీపీలో దుమారం రేగుతోంది. రైట్కి ఇదన్స్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. సతీష్, గుడ్ ఈవినింగ్. టీడీపీ గెలుపు పైన ఆ పార్టీ శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఎన్నికల ముందు ఈ వ్యాఖ్యలు అన్నవి తెలుగుదేశం పార్టీ దుస్థితిని బట్టబయలు చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీల అంతర్గతంగా లావు శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేగుతున్నటువంటి పరిస్థితి. కూటమికి ఓటమి ఖాయమైందని స్వయంగా తెలుగుదేశం పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యలతో అర్థం కావడంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యల పట్ల ఏ విధంగా స్పందించాలో తెలుగుదేశం పార్టీ సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. ఒక జాతీయ పత్రికకు రాసినటువంటి కథనంలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ జాతీయ పత్రికకు సంబంధించినటువంటి ప్రతినిధితో చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. అందులో చాలా స్పష్టంగా లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలంటే అటు నరసరావుపేట లోక్సభ అయినా రాష్ట్రంలో అయినా సరే విజయం సాధించడం అంటే చాలా కష్టం, చాలా తీవ్రమైనటువంటి కష్టపడితే కానీ విజయం సాధించలేని పరిస్థితి ఉంది. బీజేపీతో పొత్తు అయితే మేము కుదుర్చుకున్నాం కానీ ఆ పొత్తు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల నష్టం జరిగిందన్న ఒక అంశాన్ని ఆ పత్రికలో లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టుగా ప్రచురించారు. ఇప్పుడు అది తీవ్ర కలకలం రేగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు 3 పార్టీలు కలిసిన తర్వాత తమ గ్రాఫ్ తీవ్రంగా పడిపోయిందన్న అంశాన్ని చాలా స్పష్టంగా వాళ్ళ అంతర్గత సర్వేల్లో వెల్లడవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వాస్తవంగా బయట కూడా ప్రజల్లో అదే అంశంపైన చర్చ జరుగుతుంది. ఒకవైపు సీట్లు సర్దుబాటు దగ్గర నుండి కూటమి మధ్య కుదిరినటువంటి ఒప్పందాల వరకు అన్నిటిపైన కూడా క్రెడిబిలిటీ లేదన్న అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో లావు శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ జాతీయ పత్రిక చాలా స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసింది. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ది వైఎస్ఆర్సీపీ ఎంపీ ఫ్రమ్ నరసరావుపేట ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ హూ ఈజ్ కంటెస్టింగ్ on a TDP ticket from the seat told the Indian Express the TDP has to work very hard for a fighting chance in this election. The BJP joined us but it has not been able to take any advantage of it. So చాలా స్పష్టంగా బీజేపీతో కుదుర్చుకున్నటువంటి పొత్తు వల్ల మాకు ఎటువంటి లాభం లేదు, సో ఓటమి మా కళ్ళ ముందు కనిపిస్తుంది అన్న ధోరణిలోనే గెలవడం అన్నది చాలా కష్టంగా మారింది మాకు అన్న అంశాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు అన్నవి ఇప్పుడు తీవ్ర కలకలం రైతే తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పెద్ద డ్యామేజ్గా మారిందని టీడీపీలోని అంతర్గతంగా చర్చ జరుగుతుంది. సో ఎన్నికలకు ముందే ఓటమి తమ నాయకులే పోటీ బరిలో ఉన్నటువంటి నాయకులే ఓటమి కోసం మాట్లాడడం అన్నది తెలుగుదేశం పార్టీలో ఎటువంటి నైరాశ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో స్పష్టం చేస్తూనే మనం భావించవచ్చు. ఇప్పుడు ఈ కథనం కూడా ఆ సంచలనం రేకెత్తిస్తుంది. స్వయంగా లావు శ్రీకృష్ణదేవరాయలే ఆ నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఈ వ్యాఖ్యలు చేశారంటేనే సో తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఎటువంటి అభిప్రాయం ఉంది ఎన్నికల ఫలితాలపైన అన్న అంశం స్పష్టమవుతుందని అయితే తీవ్ర చర్చ జరుగుతుంది.